అండి అందరికీ. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ టు వరలక్ష్మి వ్రతం స్పెషల్ వ్లాగ్ అండి. వ్రతం ముందు రోజు కూడా చాలా బిజీగా ఉన్నామండి. అంటే పూజకి సంబంధించిన ఐటమ్స్ అట్లా చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే మార్కెట్ అయితే వెళ్ళి షాపింగ్ అది చేసాము. షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమో ఇంకా శ్యామల వదిన వాళ్ళ ఇంట్లో అమ్మవారి డెకరేషన్కి అది కొంచెం హెల్ప్ చేయమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి డెకరేషన్లో కొంచెం హెల్ప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం నుంచే మా ఇంట్లో హౌస్ క్లీనింగ్, దేవుడి రూమ్లో మొత్తం డెకరేషన్కి అట్లాగే ఏర్పాట్లు, పూజ ఐటమ్స్ అదంతా క్లీనింగ్ చేసుకొని మొత్తం అరేంజ్ చేసుకున్నాము. జస్ట్ అరేంజ్మెంట్స్ మాత్రమే చేసుకున్నామండి ముందు రోజు. ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ రోజు అయితే అర్లీ మార్నింగే లెగిసి ఇంకా డెకరేషన్, అమ్మవారిని అలంకరణ, పూజకి అలంకరణ మొత్తం ఫ్రైడే రోజు మార్నింగే చేశానండి. మెయిన్ గడపకి పూజ చేసుకొని ముగ్గు అది వేసేసుకొని అమ్మవారి డెకరేషన్ అంతా చేసుకుని ఈలోపు మా హస్బెండ్కి టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి అంటే ఆయనతో బ్లెస్సింగ్స్ అది తీసేసుకున్నాను. దీపం అది పెట్టేసి అర్లీ మార్నింగే పూజ స్టార్ట్ చేసేసుకున్నాము. ఇంకా మా అత్తయ్య అయితే ప్రసాదాలు అవన్నీ మా అత్తయ్య తయారు చేశారు. ఫెస్టివల్స్ రోజైనా ఎప్పుడైనా కూడా ప్రసాదాలు అత్తయ్య చేస్తారు. నేను ఈ పూజ దగ్గర మొత్తం నేను చూసుకుంటాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య నేను కలిసి పూజ అయితే చేసుకున్నామండి. విఘ్నేశ్వరు పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నామండి. ఫెస్టివల్స్ అయినా ఆర్ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అట్లా ఏమన్నా ఉంటే అత్తయ్య నేను కలిసి చేసుకుంటాం పూజ. డైలీ దీపం అయితే అత్తయ్య పెట్టేస్తారండి. ఇంకేస్ అత్తయ్య వాళ్ళు లేకపోయినా ఎక్కడికన్నా వెళ్ళినా అప్పుడు నేను చేస్తాను. అంటే బాబు ఉన్నారు కాబట్టి డైలీ చేయడం కొంచెం అవ్వదు. సో ఇంకా నిత్య దీపారాధన అత్తయ్య చేస్తారు. పూజ అయితే నిజంగా చాలా బాగా అయిందండి. చాలా మంచిగా చేసుకున్నాము. అమ్మవారికి దీపధూపం నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు అవైతే చదువుకొని అమ్మవారికి హారతి అది ఇచ్చి అమ్మవారికి నైవేద్యం అవన్నీ సమర్పించామండి. తోరానికి కూడా పూజ చేసిన తర్వాత మంత్రం చదువుకుంటూ తోరాన్ని కట్టుకున్నాము. అండ్ అమ్మవారి కథ కూడా వరలక్ష్మి వ్రతం కథ కూడా చదివానండి. వాయిస్ ఓవర్ కొంచెం ముందు ముందు చెప్తుండొచ్చు, కొంచెం ఏమనుకోకండి. పూజ అయితే చాలా బాగా మంచిగా చేసుకున్నామండి. వ్రతం అంతా కూడా బుక్ చూసే చదివి చేసామండి. అంటే ఇంకేస్ ఏదైనా తప్పులు ఉన్నా క్షమించండి. ఏదున్నా కూడా మనకి మనం చేసేది తప్పు అయినా కరెక్ట్ అయినా మనం చేసే దాంట్లో ఎలాంటి అనుమానాలు లేకుండా ఎలాంటి డౌట్స్ లేకుండా మనస్ఫూర్తిగా చేస్తే చాలు అని నేనైతే అనుకుంటానండి. ఇన్కేస్ చూసేవాళ్ళు ఏదైనా తప్పు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నేను కూడా తెలుసుకుంటాను. మా మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను చేసుకోవడం ఇది 3rd టైం అండి వ్రతం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ తాంబూలం అయితే మా అత్తయ్యకే ఇచ్చానండి. పసుపు రాసి గంధం బొట్టు అవన్నీ పెట్టేసి తాంబూలం కూడా ఫస్ట్ది నేను అత్తయ్యకే ఇచ్చానండి. తాంబూలం అది ఇచ్చేసిన తర్వాత అత్తయ్య దగ్గర అయితే అక్షంతలు లేపించుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. నేను ఫస్ట్ తాంబూలం అత్తయ్యకే ఇచ్చాను. అత్తయ్య కూడా ఫస్ట్ తాంబూలం నాకే ఇస్తానని చెప్పేసి అన్నారు. పసుపు అది రాపించుకుంటున్నాను అట్లా అనుకుంటారేమో. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఇంకా అది ఫార్మాలిటీస్ అయితే ఇంకా అంతే అని చెప్పేసి అన్నారు అత్తయ్య. సో నాకు కూడా పసుపు రాసేసి బొట్టు పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేశారు. తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు, పక్కన వాళ్ళు అండ్ వదిన వాళ్ళు అలాగ వస్తే తాంబూలం అయితే ఇచ్చాను. నేను కూడా తర్వాత శ్యామల వదిన అట్లాగా ఇన్వైట్ చేస్తే తాంబూలం తీసుకుందామని వెళ్ళాను. ఈ పూజ అంతా కూడా వదిన వాళ్ళ ఇంట్లో ఆ అమ్మవారి డెకరేషన్ అయితే నేను చేశాను. రిమైనింగ్ మొత్తం ఇంకా వదిన వాళ్ళే చేసుకున్నారు అరేంజ్మెంట్స్. శ్యామల వదిన కూడా ఇంకా నాకు బొట్టు అది పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేశారు. ఇంకా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా ఇంటికి అయితే తాంబూలం తీసుకొని వెళ్ళిపోయాను. అంటే ఇంకా రిమైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా చేసుకుంది వ్రతం ఫస్ట్ టైము వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత. సో తను కూడా ఇన్వైట్ చేసింది. ఇంకా అటు కూడా వెళ్ళాను. ఆ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా నేను కొన్ని తాంబూలాలు తీసుకున్నవి అయితే నేను వీడియో తీసుకోవడం అవ్వలేదండి. ఈ పూజ వ్రతాలు వీడియోలు ఇవన్నీ కూడా వీడియో కోసం అయితే తీసుకోలేదు. జస్ట్ ఎవ్రీ ఇయర్ మేము చేసుకుంటాము పూజలు అవి. ఈ ఇయర్ నేను వ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా పోస్ట్ చేసుకుంటున్నాను ఫోన్లో. అంటే వీడియోస్ కోసం చేస్తుంది అట్లా అనుకుంటారేమో, అలాగేం కాదు. శ్యామల వదిన వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి తాంబూలం తీసుకున్న తర్వాత ఇంకా వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇంకా వదిన వాళ్ళకి కూడా బట్టు పసుపు అవన్నీ పెట్టేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను. వాళ్ళకి అక్షింతలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నానండి. మా ఇంట్లో నేను చేసుకున్న పూజ వదిన వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకోవడం అయిపోయిన తర్వాత మా మరదలు కూడా అంటే తమ్ముడు వాళ్ళ వైఫ్ ఫస్ట్ టైం చేసుకుంటున్నాను వ్రతం. లాస్ట్ ఇయర్ కుదరలేదు, ఈ ఇయర్ చేసుకుంటున్నానని తాంబూలంకి ఇన్వైట్ చేస్తే ఇంకా తన దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళ పూజది అక్కడ ఏం తీసుకోలేదు. సో అందుకని వీడియోలో యాడ్ చేయడం కుదరలేదు. ఈ తాంబూలాలంతా అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆంటీ వాళ్ళు కూడా రమ్మంటే వాళ్ళ ఇంటికి కూడా శ్యామల వదిన, జ్యోతి వదిన, అత్తయ్య, నేను మీ నలుగురు వెళ్ళామండి తాంబూలం తీసుకోవడానికి. సో ఆ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తాంబూలం అది తీసుకున్నాము. ఆ రోజంతా కూడా అసలు ఖాళీ లేదండి. అంటే మార్నింగ్ ఇంటి పూజ దగ్గర పనులని, ఆ తర్వాత పూజ అని, తర్వాత వాయనాలు మేము ఇచ్చేది, నేను తీసుకోవడానికి వెళ్ళడానికి, అట్లాగే నైట్ 9:30, 10 వరకు కూడా
ఏదో ఒక వాయనానికి వెళ్ళడం, ఎవరో ఒకరి దగ్గరికి తీసుకోవడము, ఇవ్వడము ఇదే సరిపోయింది. శ్రావణ మాసము అండ్ ఎక్స్పెషల్లీ వరలక్ష్మి వ్రతం అంటేనే వాయనము తీసుకోవడము, ఇవ్వడము కదండి. వాయనం తీసుకోవడం అనేది కూడా ఒక అదృష్టంగానే చెప్పుకోవాలి అని చెప్పేసి అంటారు కదా. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. జ్యోతి వదిన కూడా పూజ అదంతా మార్నింగే చేసుకున్నారు, కానీ ఇంట్లో కొంచెం ఫ్రీగా లేరు, వదిన కూడా ఇంట్లో లేరు అని చెప్పేసి తాంబూలానికి ఈవినింగ్ టైంలో రమ్మన్నారు. సో వదిన దగ్గరికి అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాము, నేను, అత్తయ్య, శ్యామల వదిన. ఈ వ్లాగ్ మొత్తంలో కూడా జయవదన లేరు, అంటే వదన కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల పూజ చేసుకోవడం అవ్వలేదు. ఈసారి లాస్ట్ వారంలో అలా చేసుకుంటానని అని చెప్పేసి అన్నారు. సో అందుకే వీడియోలో ఎక్కడ వదిన లేరు, శ్యామల వదిన, జ్యోతి వదిన వీళ్ళే ఉన్నారు. సో వదిన వాళ్ళ ఇంటికి కూడా తాంబూలంకి వెళ్ళి తాంబూలం తీసుకున్నాము. జ్యోతి వదిన వాళ్ళ ఇంట్లో పూజను కూడా నేను వీడియోలో తీసానండి. సో వాయనం అది ఇవ్వడం అయిపోయిన తర్వాత శ్యామల వదిన మార్నింగ్ నుంచి వాయనాలకి వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఇదంతా బయట వాయనంకి వెళ్ళడం. సో మా అత్తయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అది తీసుకోలేదని ఇంకా వదిన కూడా ఒకేసారి ఇక్కడ నాకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేయమని చెప్పేసి వదిన కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. తర్వాత ఇంకా వేరే అత్తయ్య రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయనం అది తీసుకున్నాము. ఈవినింగ్ కూడా దీపం పెట్టారండి, ఇంట్లో అత్తయ్య పెట్టారు, నాకు కుదరలేదని. ఈ వీడియోకి అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.